నల్గొండ పట్టణంలోని మర్రిగూడ బైపాస్ ఫ్లైఓవర్ పూర్తయి 2 నెలలు గడుస్తున్నా నేటికి ప్రారంభించకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి శనివారం ఫ్లైఓవర్ వద్ద పార్టీ శ్రేణులతో కలిసి మెరుపు ధర్నాకు దిగారు. ఫ్లైఓవర్ను వెంటనే ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. నల్గొండ పట్టణంలోని మర్రిగూడ బైపాస్ ఫ్లైఓవర్ పూర్తయి 2 నెలలు గడుస్తున్నా నేటికి ప్రారంభించకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి శనివారం ఫ్లైఓవర్ వద్ద పార్టీ శ్రేణులతో కలిసి మెరుపు ధర్నాకు దిగారు. ఫ్లైఓవర్ను వెంటనే ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కంచెల మాట్లాడుతూ ఫ్లైఓవర్ ప్రారంభించకపోవడంతో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, ఇప్పటికే ఒకరు మృతి చెందినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. నాటి కాంగ్రెస్ నాయకుల నిర్లక్ష్యంతో ఫ్లైఓవర్ ఏర్పాటు చేయకపోవడంతో మర్రిగూడ బైపాస్, పానగల్ బైపాస్ల వద్ద అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయని, పదుల సంఖ్యలో మరణాలు సంభవించగా తాను ఎమ్మెల్యేగా సమస్యను అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లినట్టు చెప్పారు. వెంటనే స్పందించిన కేసీఆర్ 2 చోట్ల బైపాస్లకు నిధుల మంజూరు చేయగా పానగల్ బైపాస్ పూర్తయి ఎప్పుడో ప్రారంభించడం జరిగిందన్నారు. మర్రిగూడ బైపాస్ వద్ద ఫ్లైఓవర్ పూర్తయినా రాజకీయ కారణాలతో ప్రారంభించలేకపోయినట్లు తెలిపారు. దీంతో అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి ప్రమాదాల నివారణకు వెంటనే ఫ్లైఓవర్ను వెంటనే ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. కలెక్టర్ వచ్చి సమస్యను పరిష్కరించేంత వరకు తాము ఇక్కడి నుండి లేచేది లేదని కంచెల భీష్మించి కూర్చొనగా ఆయనకు మద్దతుగా స్థానికులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మద్దతుకు తరలివచ్చారు. దీంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోవడంతో డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి ధర్నాను విరమింపజేసి వారిని తరలించారు. ఈ నిరసన కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మందరి సైదిరెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు భువనగిరి దేవేందర్, మాజీ ఆర్ఓ మాలి శరణ్యారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్టి మల్లికార్జున్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మందరి సైదిరెడ్డి, బక్క పిచ్చయ్య, సింగం రామ్మోహన్, కంచనపల్లి రవీంద్రరావు, అభిమన్యు శ్రీనివాస్, కొండూరు సత్యనారాయణ, నగర పార్టీ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్, తిప్పర్తి నల్గొండ కనగల్ మండల పార్టీ అధ్యక్షులు పల్లెడ్డి రవీందర్ రెడ్డి, దీప వెంకట్రెడ్డి, ఐతగూని యాదయ్య, కార్పొరేటర్లు మారగోని భవానీ గణేష్, పెరిక యాదయ్య, పేర్ల మల్లీశ్వరి, అశోక్, రత్నగిరి తారకమ్మ శ్రీనివాస్, కుందూరు దీపికా ప్రవీణ్ రెడ్డి, బాణావత్ దీప్లా, దొడ్డి రమేష్, సయ్యద్, జాఫర్ జమాల్ ఖాద్రి, భాషపాక హరికృష్ణ, గుండ్రెడ్డి యుగంధర్ రెడ్డి, సింగం లక్ష్మి, యాట జయప్రదారెడ్డి, నర్ర నిర్మల, బొమ్మరపోయిన నాగార్జున, సుంకిరెడ్డి వెంకట్రెడ్డి, కందుల లక్ష్మయ్య, బడుపుల శంకర్, తవిటి కృష్ణ, గుండెబైన జంగయ్య, కోట్ల జైపాల్ రెడ్డి, రాపోలు వెంకటేశ్వర్లు తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.